రావాలి. ముఖ్యంగా మనం అందరం కూడా जय हो भारत, जय हो भारत, जय किसान, जय किसान, जय किसान, जय किसान, जय किसान, जय किसान। बाबा इन्हीं करा जय जवान, సోదరులు చాలా మంది చనిపోయినారు. దానికి ఆ విధంగా ఒకరోజు అర్ధరాత్రి సరిగ్గా 25 నిమిషాల్లోనే 9 స్థావరాల మీద ఉగ్రవాదుల స్థావరాల మీద దండయాత్ర చేశారు. ఇక్కడ మనం గమనించేయండి, ఎవరైతే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి 100 మంది ఉగ్రవాదుల్ని అంతం చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు మన సైనికుల మీద దాడి వల్ల కనిపిస్తే కుటుంబాల ఇళ్ల మీద దాడి చేస్తున్నారు. దానివల్ల మన వాళ్ళు కొంతమంది హిందూ బంధువులు కుటుంబాలన్నీ కూడా కొంతమంది దెబ్బతింటున్నాయి. ఇల్లు మేము మా జోలికి ఎవరు రాబోతూ వస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి భారతీయులకి వెనకాల ఉండి మనము దేనికైనా సరే రేపు అవసరమైతే మనం అందరం కూడా అట్లానే ఒకసారి మన సందర్భంలో ఇలాంటి డైరెక్ట్గా యుద్ధం చేయక్కర్లేదు, కనీసం మనం వెనకాల నుండి మనం చేయూతనిచ్చేటువంటి సందర్భం రావాలి. నిస్సందేహం. కానీ మనందరం కూడా ఏంటిదంటే మన సైనికులకి వాళ్ళ ధైర్య సాహసాలకి దేశం తప్పు చేయలేదు. భారతదేశము యుద్ధాన్ని విజయోత్సవ ర్యాలీ అంటే భారతదేశం యొక్క విజయోత్సవ ర్యాలీ అనే పేరుతోటి మనము సైనికులకి ఎక్కువ ధైర్య సాహసాలు చేస్తున్న వాళ్ళకి మేము వెంట ఉన్నామని చెప్పేసి దానికోసం ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీ రామేశ్వరం నుంచి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సెంటర్ వరకు చేయడం జరుగుతుంది. ఈరోజు అన్ని కుల సంఘాల వాళ్ళు, అన్ని దేవాలయ కమిటీలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మరియు ఊర్లో అన్ని రకాలైనటువంటి సంస్థల యొక్క పెద్దలు కూడా దీనికి రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇక్కడ మేము కలిసి ఉన్నాము, దేశానికి అవసరమైతే మేము మీ వెంట కలిసి పనిచేసడానికి ఉన్నాము అనే సందేశం అందరికీ కూడా తెలియజేయడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం చాలా చక్కగా విజయవంతం జరిగింది. చాలా ధన్యవాదాలు. నరేంద్ర మోడీకి చెప్తే మీ దేశ గతి ఏమవుతుందో ఒకసారి 25 నిమిషాల్లో చూపించారు. నరేంద్ర మోదీ ఒకరు కాదు, నరేంద్ర మోదీ 120 కోట్ల నరేంద్ర మోదీ యుద్ధం చేయడానికి. జై భారత్. భారత్ పెట్టుకుంటే ఏ విధంగా సమాధానం చెప్తుందో ఒక్కసారి ప్రజలు చెప్పగానే గుర్తు చేసుకోవాలని చెప్పి అదే రిపీట్ అవుతుందని చెప్పి మా భారతదేశానికి హెచ్చరిస్తూ జై భారత్. భారతదేశం సైనికులు వెళ్తే ఎప్పుడు మేమే ఉంటాం, అవసరమైతే మీకు ముందు మేము పోరాడి మా ప్రాణాల తర్వాత మీకు పోరాడానికి అవకాశం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై భారత్. ఈరోజు యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. పహల్గామ్లో జరిగినటువంటి ప్రతీకార చర్యతో కేవలం 25 నిమిషాల్లోనే 9 కేంద్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నిటినీ ధ్వంసం 25 నిమిషాల్లోనే చేసి తిరిగి వచ్చినటువంటి మన సైనిక బృందాలకు అంతటికి మనము జయ జయ ధ్వానాలు పలుకుతూ మనము చేసినటువంటి దీనికి ప్రతీకారేచ్ఛగా దాదాపు 15
15 మిలిటరీ కేంద్రాల మీద పాకిస్తాన్ డ్రోన్లతోనూ మిసైళ్లతోనూ యుద్ధ విమానాలతోనూ దాడి చేయడం జరిగింది నిన్న. వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కోవడం జరిగింది. వాటిని అన్నిటినీ కూడా తుత్తునియలు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతము పూర్తి స్థాయి యుద్ధము జరుగుతుంది. ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని జాతీయవాద ప్రభుత్వానికి ఒక మంచి అవకాశము. 70 సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి ఈ బాధలకు చరమాంకం కలగాలంటే పీఓకేను, గిల్గిట్ బల్టిస్తాన్ లో వీటన్నిటినీ కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అట్లే బలూచిస్తాన్ లో వేరీకృతం చేసి టీటీపీ ద్వారా పాకిస్తాన్ ను కూడా వేరు చేసి సింధు మీద దాడి చేసి ఆల్రెడీ దాడి చేశారు. ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మొత్తము ప్రపంచ పటము మీద పాకిస్తాన్ లేకుండా ఉంటేనే మనము చక్కగా నిద్రపోగలుగుతాము. లేకపోతే మనకు లక్షల కోట్లు ప్రతి సంవత్సరము వృధా అయిపోతున్నాయి. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.